అందరికీ నమస్తే అండి. అది జూన్ 7వ తేదీ అనుకుంటా. జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోట వినుత అండ్ చంద్రబాబు ఆ దంపతులు వాళ్ళ దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ రాయుడు అనే వ్యక్తిని హత్య చేశారని వాళ్ళ మీద తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేయడంతో జనసేన పార్టీ మారు ఆలోచన చేయకుండా వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మంచిదే. అటువంటి వాళ్ళని రాజకీయాల్లో క్షమించకూడదు, రాజకీయాల్లో ఎంకరేజ్ చేయకూడదు, ప్రోత్సహించకూడదు. కాబట్టి సస్పెండ్ చేయొచ్చు. అయితే సస్పెండ్ చేసిన తర్వాత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని ఎవరు చెప్పరు. కానీ ఒక పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ గారు ఇంటర్నల్గా ఆయన ఒక కమిటీని వేయాల్సింది. అసలు అక్కడ నియోజకవర్గంలో ఏం జరిగింది, వాళ్ళ దగ్గర 6-7 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఆ కుర్రాన్ని వాళ్ళ చేతులతో వాళ్ళే ఎందుకు చంపుకోవాల్సి వచ్చింది, అసలు వీళ్ళ వెర్షన్ ఏంటి, వినుత అండ్ చంద్రబాబు దంపతుల వెర్షన్ ఏంటి, ఈ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ నేతల పాత్ర, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే పాత్ర ఏమిటి అనేది అంతర్గతంగా జనసేన ఖచ్చితంగా కమిటీ వేసుకోవాలి. ఇప్పటికీ టైం మించిపోలే, వేయాల్సిన అవసరం ఉంది. అంటే నేను ఆ పార్టీ బాగ్ కోసం చెప్తున్నా, ఆ పార్టీ ఆత్మగౌరవం కోసం చెప్తున్నా. ఆ పార్టీలో ఇంకా ఆ పార్టీకి ఎంతో భవిష్యత్తు ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచారు. పార్టీ పెట్టి 10 ఏళ్ళు అవ్వచ్చు, కానీ ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, మంచి పేరు తెచ్చుకుంటున్నారు, ప్రజల్లోకి వెళ్తున్నారు. మేము కూటమిగా ఉంటాము, మేము 15 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తాం, 20 ఏళ్ళు మేము అధికారంలో ఉంటాం అంటున్నారు. మంచిదే, పొత్తు ధర్మం కొనసాగించవచ్చు, రాష్ట్ర అభివృద్ధికి మీరు కావాలిగాక. కానీ మీలో మీరు ఈ రెండు పార్టీల మధ్య అక్కడక్కడ విభేదాలు వస్తే రావచ్చు, అభిప్రాయ భేదాలు వస్తే రావచ్చు, ఫిర్యాదులు ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకుంటే చేసుకోవచ్చు, అది ఒక దశ. కానీ ఒక మహిళా నాయకురాల మీద, రాజకీయంగా ఎదుగుతున్న మహిళా నాయకురాల మీద, రాజకీయాల కోసం ఉద్యోగాలు మానుకొని ఆస్తులు అమ్ముకొని మొత్తం పార్టీనే ప్రాణంగా పెట్టి పనిచేస్తున్న ఒక మహిళా నాయకురాల మీద ఇంత పెద్ద ఆరోపణ వచ్చినప్పుడు, ఇంత పెద్ద కేసులో ఇరుక్కున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అడ్డంగా నిలబడాలి. అట్లీస్ట్ ఆయన అడ్డంగా నిలబడకపోయినా తెర వెనుకైనా సరే ఏం జరిగిందో వాస్తవం గ్రహించాలి. నిన్నగాక మొన్న ఆ రాయుడు వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఆ వీడియోలో సంచలనమైన అంశాలు ఉన్నాయి. అవి నిజాలో అబద్ధాలో నేను ఇప్పుడు ధృవీకరించను. అవి అన్నీ తప్పులు. అవి ఏ టైంలో రికార్డ్ చేశారో ఎంక్వైరీ చేయాలని చెప్పి సుధీర్ రెడ్డి గారు చెప్పారు. కాబట్టి ఆయన వెర్షన్ కాసేపు పక్కన పెడదాం. అలాగే వినుత గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. మేము చేయని తప్పుకు మమ్మల్ని ఇరికిస్తున్నారు, త్వరలోనే సంచలన ఆధారాలు బయట పెడతాను, నేను త్వరలో మీడియా ముందుకు వస్తాను అని చెప్పి వినుత ఒక వీడియోలో ప్రకటించారు. సో ఇక్కడ జనసేన పార్టీ క్యాడర్ ఆత్మగౌరవం లేదా మనోభావాల విషయాన్ని మనం మాట్లాడితే వాళ్ళలో వినుత గారి పట్ల ఒక గౌరవం ఉంది, ఒక సింపతి ఉంది. రాయుడు మరణం పట్ల అనేక అనుమానాలు ఉన్నాయి. ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రాయుడికి డబ్బులు ఇచ్చి లొంగ తీసుకొని ప్రలోభ పెట్టి, ఎంత మంచోడైనా ఎంత అభిమానైనా డబ్బు మనుషుల్ని మార్చేస్తుంది, మనసుల్ని మార్చేస్తుంది, మెదడుల్ని మార్చేస్తుంది డబ్బు. అటువంటి లక్షలు డబ్బు ఎరవేసి, అరే నువ్వు మీ మేడం ఏం చేస్తున్నారో నువ్వు వీడియోలు తీసి, మీ మేడం ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నారో పర్సనల్ వ్యవహారాలన్నీ నిఘా పెట్టి మాకు చెప్పు అని అంటే ఆ కుర్రాడు ఆశపడ్డాడు, చెప్పాడు. అది తట్టుకోలేక ఆ మేడం అన్నాడు, సార్ ఆ కుర్రాడిని చంపేశారు అనుకోవచ్చు. అసలు ఎమ్మెల్యేకి ఎందుకు అంత అవసరం ఉంది? సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ పార్టీ పెద్దలు కానీ తెలుసుకోవాల్సింది అది. నేను ఇక్కడ ఇమీడియట్గా ఆమెను వెనక్కి తీసుకున్నానో లేదంటే ఆమెను సస్పెన్షన్ ఎత్తివేయండి అని నేను అన్నాను, అది అవసరం లేదు. కానీ ఇప్పుడు ఇక్కడ శ్రీకాళహస్తిలో జరిగింది, రేపు పొద్దున్న ఇంకో నియోజకవర్గంలో జరిగితే, ఇంకెక్కడైనా మహిళా నేతల మీద ఇదే ఆసరాగా తీసుకొని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎలాగా వ్యవహరిస్తే మహిళా నాయకురాలను అలాగే సస్పెండ్ చేస్తారా? ఎంతమంది అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అంతర్గతంగా తాను నిజం తెలుసుకోవాలి. తాను నిజం తెలుసుకొని అట్లీస్ట్ దాని మీద ఒక చిన్న సంకేతమైన ఇవ్వాలి క్యాడర్కి. లేకపోతే క్యాడర్ మనోధైర్యం దెబ్బతింటుంది, క్యాడర్ ఆత్మగౌరవం దెబ్బతింటుంది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో క్యాడర్ ఆత్మగౌరవం దెబ్బతిన్నది, మనోభావాలు దెబ్బతిన్నాయి. దాన్ని నిలబెట్టడానికి శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్గా ఎవరైతే అప్పట్లో సిఐ చేతుల మీదుగా దెబ్బలు తిన్నారో అతనికి ఇచ్చారు, కొంతవరకు నిలబెట్టారు. కానీ వినుత వ్యవహారంలో మాత్రం ఏదో అంతర్గత రహస్యం ఉంది, అంతర్గత అంశం ఒక పెద్దదే ఉంది అనేది మాత్రం తెలుస్తోంది. ఇది జనసేన పార్టీకి చేటు అనమాట. అంటే భవిష్యత్తులో ఇది ముప్పుగా పరిణమిస్తుంది. ఒక పార్టీ మరో 25 ఏళ్ళలో 30 ఏళ్ళలో రాజకీయం చేయాలి, లేదా ఫ్యూచర్లో ఒక పెద్ద పార్టీగా ఎదగాలి,
అని అనుకున్నప్పుడు క్యాడర్ను కాపాడుకోవాలి, నాయకులను కాపాడుకోవాలి, అలాగే నియోజకవర్గాల వారీగా కొత్త నాయకత్వాన్ని బిల్డ్ చేయాలి, పొలిటికల్ స్ట్రక్చర్ నిర్మించుకోవాలి. ఈ క్రమంలో ఎదురైన సవాళ్ళు అధిగమించాలి, అంతర్గతంగా వాస్తవాలు కూడా తెలుసుకోవాలి. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వినితా దంపతుల్ని సస్పెండ్ చేయడం అది తప్పు కాదు, కానీ వాస్తవాలు తెలిసాయా లేదా, దాని మీద ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? అట్లీస్ట్ ఎందుకు పార్టీ పరంగా ఎవరో ఒకరు మాట్లాడొచ్చుగా, ఒక పార్టీ అధికార ప్రతినిధో లేదంటే పార్టీ పొలిటికల్ యాక్షన్ కమిటీ చైర్మన్లు పిఎస్సీ మెంబర్లు ఉన్నాయిగా, వాళ్ళైనా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇలా జరిగింది, సో ఒక వీడియో బయటకు వచ్చింది, ఈ వ్యవహారంలో మేము పార్టీల నుంచి ఆల్రెడీ వాళ్ళని సస్పెండ్ చేసాం, కానీ దీని మీద మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, ఇది ఆ ఎమ్మెల్యేకి సంబంధించి మేము అవసరమైతే తెలుగుదేశం పార్టీ అధినేతకు ఫిర్యాదు చేస్తాం, సీఎం గారికి ఫిర్యాదు చేస్తాం, టీడీపీ పరంగా వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవాలి, మా పరంగా మేము ఎంక్వైరీ చేసుకుంటాం, లేకపోతే మన రెండు పార్టీల తరఫున ఒక కమిటీని వేద్దాం, నిజ నిర్ధారణ చేయిద్దాం, ఎవరి పాత్ర ఏమిటో ఎవరి తప్పు ఏమిటో తేలుద్దాం, సో మీ ఎమ్మెల్యే మీద మీరు చర్యలు తీసుకోండి, మా వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటాం అని ఒక చూపించాలి. అంతే తప్ప అసలు ఏమీ లేకుండా ఏమీ రెస్పాండ్ అవ్వకుండా వదిలేస్తే ఏం సంకేతం ఇస్తున్నట్టు క్యాడర్కి? మేబీ నేను ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఇలా ప్రశ్నిస్తున్నాను కాబట్టి జనసేన వాళ్ళకి నచ్చకపోవచ్చు, కానీ ఇది వ్యాలిడ్ పాయింట్. పార్టీ నిర్మాణానికి, పార్టీ భవిష్యత్తుకు ఇది కీలకం అన్నమాట. థ్యాంక్ యూ. సో కంటెంట్ చివరి వరకు చూశారు కదా. కంటెంట్ నచ్చితే ఈ పాయింట్ వ్యాలిడ్ అనుకుంటే మొత్తం మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, కంటెంట్ చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మీరు పక్కన ఒక యాడ్ చూస్తున్నారు కదా, laddupalem.com అని. సో ఇప్పుడు మనకు దీపావళి వస్తుంది. ఈ దీపావళి సందర్భంగా స్పెషల్ ఆఫర్లు ఉన్నాయి. అంటే దీపావళికి మనం గిఫ్ట్ బాక్సులు ఇస్తాము, కార్పొరేట్ ఆఫీసులు వాళ్ళ ఎంప్లాయీస్కో లేదంటే ఎవరెవరికో రిలేటివ్స్కో గిఫ్ట్ బాక్సులు ఇస్తారు. అలా గిఫ్ట్ బాక్సులకు ఇవ్వడానికి లడ్డూపల్లెం వాళ్ళు బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నారనమాట. వీళ్ళ దగ్గర యూనిక్ ప్రోడక్ట్, మీరు బయట కొనే స్వీట్లు అవి ఇవి కంటే ఇవి హెల్దీ అండ్ డెలిషియస్, టేస్ట్ బాగుంటుంది, ప్యాకింగ్ బాగుంటుంది. ఇది ఒకసారి చూడొచ్చు మీరు. వీళ్ళ దగ్గర 20 రకాల లడ్డూలు ఉంటాయి. అండ్ మిల్లెట్స్తో చేసినవి, నట్స్తో చేసినవి, డ్రై ఫ్రూట్స్తో చేసినవి, సీడ్స్తో చేసినవి, గుమ్మడి గింజలు, అవిసె గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, మఖానా సీడ్స్, ఇలా డిఫరెంట్ ఐటమ్స్తో చేసిన లడ్డూలు ఉంటాయి ఆ కాంబినేషన్లో. అలాగే హాట్ స్నాక్స్ ఉంటాయి. మిల్లెట్స్తో అంటే రాగి, సజ్జ, జొన్న, కొర్ర వాటితో చేసిన హాట్ స్నాక్స్ ఉంటాయి. అలాగే పౌడర్స్ ఉంటాయి. ఏబీసీ పౌడర్ అని, ప్రోటీన్ పౌడర్ అని, మొరింగా అంటే మునగాకు పౌడర్ అని, జామాకు పౌడర్ అని, వీట్ స్ప్రౌట్స్ పౌడర్ అని, డ్రై డేట్స్ పౌడర్ అని, ఈ 6 పౌడర్లో కూడా మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. మీకు బయట ఎక్కడ దొరకవు ఇవి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ వీటి ప్రొడక్షన్ లేదు. ఇక్కడ మాత్రం ఎంతో రీసెర్చ్ చేసి ఎన్నో దానికి చాలా శ్రమ కోర్చి చాలా ఆపసోపాలు పడి దాని కాంబినేషను ఫార్ములా తయారు చేసి దాన్ని అప్రూవల్ తీసుకొని ఇక్కడ మాత్రమే తయారు చేస్తారు. సో వీలైతే మీరు చూడండి, laddupalem.com అనే సైట్ విజిట్ చేయండి. అండ్ 9997839994 ఆ నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ చేయండి. నచ్చితే ఆర్డర్ చేసుకోండి. దీపావళి సందర్భంగా ఆఫర్లు కూడా ఉన్నాయి. 11% ఆఫర్లు ప్లస్ నెక్స్ట్ పర్చేస్కి కూడా 9% ఆఫర్స్, రకరకాల ఆఫర్స్ ఉన్నాయి. ఒకసారి చూడండి. థ్యాంక్ యూ.